సార్ సిద్ధరామయ్యకి నో చేంజ్, రేవంత్కు భరోసా వచ్చినట్లేనా? అంతే కదా. మొన్న 2-3 రోజులు మనకు సెగ ఇట్లాంటివి వచ్చాయి. ఆయన స్వయంగా కొన్ని మీడియాలో కూడా రాశారు. సిద్ధరామయ్య చాలా కాన్ఫిడెంట్గా నేనే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేశారు. మా ప్రభుత్వం ఉంటుందన్న దగ్గర నుంచి 5 ఏళ్ళు మేమే ఉంటామని. రెండోది, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఢిల్లీలో సిద్ధరామయ్యను మా నాయకత్వాన్ని మార్చే అవకాశం లేదని ఆయన కూడా చెప్పారు ఢిల్లీలో కూడా. మూడోది, డీకే శివకుమార్ కూడా సణుగుతూనో గొణుగుతూనో ఏముండదు, కొనసాగుతుందని ఆయన కూడా చెప్తున్నారు. సో మనం అనుకున్నాం కదా, రిస్క్ తీసుకోకూడదు, దక్షిణాదిన మనం రిస్క్ తీసుకోకూడదు ఉన్న ప్రభుత్వాలనే అభిప్రాయానికి కాంగ్రెస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సిద్ధరామయ్యకే కర్ణాటకలో ఇలా జరుగుతుంది, అదే తెలంగాణలో కూడా జరుగుతుంది అన్న పరిస్థితి ఇప్పుడు ఆటోమేటిక్గా మారుతుంది కదా. రేవంత్ రెడ్డి అంతకంటే సిద్ధరామయ్య లాగా ఆయనకు డీకే శివకుమార్ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఒకటి శివకుమార్ కాదు, 5-6 మంది శివకుమార్లు ఉన్నారు ఇక్కడ. శివకుమార్లు అనండి, లేకపోతే రకరకాల నాయకులు, పోటీ నాయకులు, పైకి చెప్పినా చెప్పకపోయినా. కాబట్టి రేవంత్ రెడ్డి కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్టే మనం భావించవచ్చు. ప్రభుత్వం అంటే ఆయనకేదో వ్యక్తిగతం అని కాదు, కాంగ్రెస్ అధిష్టానం ఒక విధంగా ఈ వాతావరణం. కానీ ఒక సమస్య ఉంది. ఇవన్నీ మనం చెప్తున్న సమయంలో కొండా మురళి, మంత్రి కొండా సురేఖ భర్త, అంతకుముందు ఎమ్మెల్సీ, తర్వాత కొంచెం వివాదాస్పద లేదా సంచలనాత్మక ఇట్లాంటి పేరున్నారు. ఆర్జీవి ఆయన మీద సినిమా కూడా తీశాడు కదా కొండా అని. ఆయన కొద్ది రోజుల కిందట ఒక ఆరోపణ చేస్తే దాని మీద ఆ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ పిలిచి అవన్నీ క్రమశిక్షణా సంఘం ఇదంతా అయిన తర్వాత ఆయన ఇప్పుడు 16 పేజీలు లేఖ రాశాడు. ఈ 16 పేజీల లేఖలో ఆయన ఏమంటున్నారు, జిల్లా ఎమ్మెల్యేలు నా మీద కుట్ర పడినారు. కడియం శ్రీహరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, ఆయన తప్పులు చేస్తున్నాడు, అక్రమ మైనింగ్కు సహకరిస్తున్నాడు, ఇలాంటి ఆరోపణలు చేశారు. ఇదే భాష కాదు, ఇట్లాంటి ఆరోపణలు. పెద్దవాళ్ళని నేను ఢీకొంటానని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వరంగల్ కాంగ్రెస్లో ఈ వస్తున్న పరిణామం తీవ్రమైంది. ఇది వేరే జిల్లాల పక్క జిల్లా వాళ్ళ మీద కూడా ఆయన పెడుతున్నారు. అందుకని అంతర్గత సమస్యలు అయితే ఉంటాయి, అధినాయకత్వం మార్పు ఉండకపోవచ్చేమో అని అనిపిస్తుంది.